సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లోని భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం వద్ద మారోజు వీరన్న స్మారక కమిటీ ఆధ్వర్యంలో బహుజన సిద్ధాంతకర్త మారోజు వీరన్న 26వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చామకూరి నరసయ్య మాట్లాడుతూ, ఈ దేశంలో వర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందస్తుగా కుల నిర్మూలన జరగాలని, అప్పుడే శ్రామిక రాజ్యం ఏర్పడుతుందని మారోజు వీరన్న అన్నారు. కార్యక్రమంలోని సిపిఐ ఎమ్మెల్యే రామచంద్ర వర్గం అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ, సైదమ్మ, ఎల్లయ్య పాల్గొన్నారు. భారతదేశంలో వర్గ పోరాటాలతో పాటు ప్రధానంగా ఈ దేశంలో కులం అనేది ఉన్నది. ఈ కులం అనేది ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే ఈ వర్గ పోరాటాలు ఈ దేశంలో విజయవంతం అవుతాయి. తద్వారా ఈ దేశంలో శ్రామిక రాజ్యం ఏర్పడుతుందని చెప్పేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల వర్గ సిద్ధాంతాన్ని మొదలుపెట్టింది ఎవరంటే అప్పుడు మారోజు వీరన్న. ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నిత్యం కూడా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా కులం అనేది ఈరోజు ఘనీభవిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కులం అనేది ఇలా వర్గ పోరాటాలు ఇలా ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా కమ్యూనిస్టులకు ఓటు రావట్లేదన్నా, కమ్యూనిస్టులకు సీటు రావట్లేదన్నా ప్రధాన కారణంగా అడ్డంకిగా ఈరోజు కులం అనేది చాలా అడ్డంకిగా కనపడతా ఉన్నది. అందుకోసం ఈ కులాన్ని మొట్టమొదటిసారిగా ఈ కులాన్ని రద్దు చేసేందుకు వర్గ పోరాటాలు, సాంఘిక పోరాటాలు వర్ధిల్లుతాయని చెప్పేసి మహానుభావుడు మారోజు వీరన్న అది చెప్పడమే కాకుండా ఆచరణలో దాన్ని అమలు చేసేటువంటి కోసం అనేక ప్రజా సంఘాలను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసి ఆ ప్రజా సంఘాల ద్వారా ఆ ప్రజలకు ఆ ప్రజా సంఘాల కింద ప్రజలకు సమస్యల్ని ఎజెండా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన సందర్భంలో అప్పుడున్నటువంటి కసాయి చంద్రబాబు ప్రభుత్వం ఈ పోరాటాలు కనుక విజయవంతం అయితే రానటువంటి రోజుల్లో విప్లవం ముందే గ్రహించినటువంటి పోలీసులు కానీ చంద్రబాబు ప్రభుత్వం కరకితంగా ఎన్కౌంటర్ చేసి పరిస్థితులని ఆయన అర్థం చేసి దాదాపు 26 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మారోజు వీరన్న ప్రజల హృదయాల్లో జరగని ముద్ర వేసినటువంటి మహానాయకుడు. ఆయన ఒక కులవర్గ సిద్ధాంతాన్ని కూడా మనం రానటువంటి రోజులు ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే అది సక్సెస్. ఆ పద్ధతులలో మారోజు వీరన్న ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జిల్లా కార్యదర్శి 26వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి చామకూరి నరసయ్య గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణ గారికి, రెడ్డి గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ భారతదేశంలో వర్గ పోరాటాలతో పాటు ప్రధానంగా ఈ దేశంలో కులం అనేది ఉన్నది. ఈ కులం అనేది ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే ఈ వర్గ పోరాటాలు ఈ దేశంలో విజయవంతం అవుతాయి. తద్వారా ఈ దేశంలో శ్రామిక రాజ్యం ఏర్పడుతుందని చెప్పేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల వర్గ సిద్ధాంతాన్ని మొదలుపెట్టింది ఎవరంటే అప్పుడు మారోజు వీరన్న. ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నిత్యం కూడా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా కులం అనేది ఈరోజు ఘనీభవిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కులం అనేది ఇలా వర్గ పోరాటాలు ఇలా ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా కమ్యూనిస్టులకు ఓటు రావట్లేదన్నా, కమ్యూనిస్టులకు సీటు రావట్లేదన్నా ప్రధాన కారణంగా అడ్డంకిగా ఈరోజు కులం అనేది చాలా అడ్డంకిగా కనపడతా ఉన్నది. అందుకోసం ఈ కులాన్ని మొట్టమొదటిసారిగా ఈ కులాన్ని రద్దు చేసేందుకు వర్గ పోరాటాలు, సాంఘిక పోరాటాలు వర్ధిల్లుతాయని చెప్పేసి మహానుభావుడు మారోజు వీరన్న అది చెప్పడమే కాకుండా ఆచరణలో దాన్ని అమలు చేసేటువంటి కోసం అనేక ప్రజా సంఘాలను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసి ఆ ప్రజా సంఘాల ద్వారా ఆ ప్రజలకు ఆ ప్రజా సంఘాల కింద ప్రజలకు సమస్యల్ని ఎజెండా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన సందర్భంలో అప్పుడున్నటువంటి కసాయి చంద్రబాబు ప్రభుత్వం ఈ పోరాటాలు కనుక విజయవంతం అయితే రానటువంటి రోజుల్లో విప్లవం ముందే గ్రహించినటువంటి పోలీసులు కానీ చంద్రబాబు ప్రభుత్వం కరకితంగా ఎన్కౌంటర్ చేసి పరిస్థితులని ఆయన అర్థం చేసి దాదాపు 26 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మారోజు వీరన్న ప్రజల హృదయాల్లో జరగని ముద్ర వేసినటువంటి మహానాయకుడు. ఆయన ఒక కులవర్గ సిద్ధాంతాన్ని కూడా మనం రానటువంటి రోజులు ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే అది సక్సెస్. ఆ పద్ధతులలో మారోజు వీరన్న ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాను.